మను మమ్మల్ని వేళాకోళం చేసి మీరు నక్కి నక్కి సీరియల్ చూస్తున్నారా? మేమేమనుకో. వెళ్ళండి వెళ్ళండి, హాల్లో కూర్చొని చూడండి. ఏమైంది? అదోలా ఉన్నారు, చెమట్లు పడుతున్నాయి. హలో 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 ప్రియా ప్రియా అయ్యో ప్రియా 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 ఏమైంది ఏమైంది ప్రియా 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 ఏమైంది ప్రియా ప్రియా వదిన వెంటనే ఫోన్ చేసి అంబులెన్స్ పిలువు. ప్రియా ప్రియా చెప్పండి డాక్టర్, నా వైఫ్ కి ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో తెలియదు డాక్టర్, కానీ మేడమెట్ల నుంచి దొల్లు కూడా కింద పడిపోయింది. తను ప్రెగ్నెంట్ కూడా డాక్టర్. నా వైఫ్, నా బిడ్డ డాక్టర్. తను లేకుండా నేను బతకలేను డాక్టర్. చెప్పండి డాక్టర్. డాక్టర్ నాకు చాలా భయంగా ఉంది డాక్టర్. తన ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? తను నాకు దక్కుతుందా? ప్రాణాలతో బయటపడుతుందా? చెప్పండి డాక్టర్, చెప్పండి డాక్టర్. ఏం మాట్లాడలేదు, ఏదో ఒకటి చెప్పండి. మీరు మౌనంగా ఉండడం చూస్తాను, నాకు చాలా భయంగా ఉంది డాక్టర్. తను నాకు దక్కుతుందా? ప్రాణాలతో బయటపడుతుందా? డాక్టర్, ప్రియకి ఎలా ఉంది? ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. తను అడ్మిట్ చేసి 24 అవర్స్ అవుతుంది. మీరు ఇంకా ఏమి చెప్పకపోతే ఎలా డాక్టర్? మనోజ్, మీరందరూ నాకు చాలా కావలసిన వాళ్ళు. మీతో నేను అబద్ధం చెప్పదలుచుకోలేదు. మా ప్రయత్నం ఏదో మేము చేస్తూనే ఉన్నాం, కానీ పరిస్థితి క్రిటికల్ గానే ఉంది. ఐ డూ మై బెస్ట్. పేషెంట్ పల్స్ రేట్ డౌన్ అవుతోంది. ఎక్స్క్యూజ్ మీ. రే, తనకి ఎలా ఉందట్రా? ఉండమ్మా ఉండు. ఏంట్రా నువ్వు? రోజంతా ఐసీలోనే ఉంది. అసలు డాక్టర్ గారు ఏం చెప్పారా? ఏమీ చెప్పలేదమ్మా. మన డాక్టర్ గారే మనకేం చెప్పలేదంటే ఇంకెవరు చెప్తారా? మనల్ని ఆ దేవుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? నాకెందుకో చాలా భయంగా ఉందిరా. ఎక్స్క్యూజ్ మీ, నేను కొంచెం ఈ టీవీ ఆన్ చేసుకోవచ్చా? నో ప్రాబ్లం, చేసుకోండి. ఇదిగో బాబు, ఆ టీవీ ఎందుకు రానవట్లేదు? అది 2-3 రోజులుగా పనిచేయట్లేదు సార్. సార్, అమ్మగారికి ఎలా ఉంది సార్? ఏం పర్వాలేదు కదా సార్? ఏం లేదు. డాక్టర్ గారు ఏమన్నారు సార్? సార్ ఏం అడిగినా మాట్లాడండి సార్. మాట్లాడద్దు. చెప్పండి డాక్టర్, తను నాకు ప్రాణాలతో దక్కుతుందా? చెప్పండి డాక్టర్, ఏదో ఒకటి చేసి నా భార్యని కాపాడండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ఐఎమ్ సో సారీ మిస్టర్ మోహన్, ఐఎమ్ సో సారీ. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. యాజ్ ఎ డాక్టర్ నేను చేయవలసిందంతా చేశాను. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. కానీ మీ బిడ్డని నేను కాపాడలేకపోయాను. బట్ యువర్ వైఫ్ ఇస్ ఓకే, షీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. మీ భార్య ప్రాణానికి ఇప్పుడు ఎటువంటి ప్రమాదం లేదు. షీఈస్ రికవరింగ్. ఇంకో 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. మీరు వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ప్రియా, నన్ను క్షమించు మనో. ఎందుకు? నా వల్లేక ఇదంతా. నేను కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. మనం పిల్లల కోసం ఎంతో ఆశపడ్డాం. ఇప్పుడు ఏమైంది? రే, ఏమైందని? నీకేం కలదు కదా, అదే ముఖ్యం. నీకేదైతే నా పరిస్థితి ఏమిటి చెప్పు. దీనికంతటికీ శిక్షగా మన ఇద్దరం 100 మందిని కనబోతున్నాం. It's okay. It's okay. I'm sorry, Manohar. Thank you so much, doctor. Hey. Thank you so much, doctor. నేను మీకు ఏం చేయాలో చెప్పండి. నాకెందుకు చేయడం మనోహర్? 24 గంటలు గడిచినా తన ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాలేదు. మొత్తం టెస్ట్లన్నీ చేశాను, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. ఇప్పుడు 1 గంటలో డిశ్చార్జ్ కాబోతుంది. సింగిల్ టాబ్లెట్ కూడా ఇవ్వలేదు మనోహర్. వెరీ సర్ప్రైజింగ్. మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే కింద కాంపౌండ్లో గుడి ఉంది, వెళ్ళి కొబ్బరికాయ కొట్టరండి. షూర్. నాకేం కావాలని అడిగారు కదా, వెళ్ళి ఈ వైటమిన్ టాబ్లెట్స్ తీసురండి, ఆవిడకి ఇవ్వాలి. షూర్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. వచ్చేస్తాను. ఐల్ జస్ట్ బి బ్యాక్. ఓకే. సార్ 165. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, నేను ఈ పేపర్ చూడొచ్చా? థ్యాంక్ యూ. ఎవరు సార్, మీకేం కావాలి? ఎవడి ఐటీవీ షూటింగ్ ఇక్కడే జరుగుతుందా? అవును సార్. అందరూ బాగుండాలి అనే సీరియల్ ఇక్కడే షూట్ చేస్తున్నారు? అవును సార్. సీరియల్ కి సంబంధించిన రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇక్కడే ఉన్నారా? ఉన్నారు సార్. నేను కొంచెం వాళ్ళని మీట్ అవ్వాలి. సార్, ఇంతకీ మీరెవరు సార్? నేను ఒక బిజినెస్ మ్యాన్ ని. ఆ సీరియల్ స్పాన్సర్షిప్ విషయంగా వాళ్ళతో మాట్లాడాలి. ఓ అలాగా, రండి సార్, లోపలే ఉన్నారు, రండి. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఓ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ముఖ్యమైన పాత్ర ఎవరిది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ షో కాదు, మధ్యాహ్నం 1 గంటకి అందరూ బాగుండాలి అని ఐటీవీలో ఒక సీరియల్ వస్తుంది. ఆ సీరియల్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇదేనండి అది. మీరు ఇక్కడే ఉండండి, ప్రొడ్యూసర్ గారు ఆ పక్కన ఉన్నారు, నువ్వు వెళ్ళి పిలుచుకొస్తాను. కానీ ఈనాడు సొసైటీలో చాలా మంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. సో దే ఫీల్ హాఫ్ ఆఫ్ ది బర్డన్ ఈస్ దేర్స్. నా
వెల్కమ్ బ్యాక్ టు అందరూ బాగుండాలి. ఈ కార్యక్రమ విజయానికి కారణం ప్రతి ఎపిసోడ్ లోనూ కుటుంబంలో నిత్యం జరిగే విషయాల గురించి మనం చర్చించుకోవడం. మన ప్రస్తుత జీవన విధానంలో ఉమ్మడి కుటుంబం మంచిదా ఇక షేరింగ్ కాపురం మంచిదా? ఎంతవరకు మన డిస్కషన్ చాలా ఘాటుగానే జరుగుతూ వస్తోంది. ఎక్కువ మంది తమ ఒపీనియన్స్, ఇన్ఫాక్ట్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ వివరంగా చెప్పారు. ఆ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇది మీరు చెప్పండి, మీ ఒపీనియన్ ఏమిటో. హలో, నేను మనోహర్ మాట్లాడుతున్నాను. చెప్పు. ప్రియా ఎలా ఉంది? కాస్త నయమే, నిద్రపోతోంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారా? రేయ్, ఎందుకురా డిస్టర్బ్ చేస్తున్నావు? సీరియల్ చూస్తున్నాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముఖ్యమైన విషయం అయితే చెప్పు. ఫోన్ చేయి. ఏ సీరియల్ చూస్తున్నావు? అదేరా మన సీరియల్ అందరూ బాగుండాలి. అయ్యో శివ, స్టాప్ ఇట్. శివ, రేయ్, చెవులో ఒక చిన్న పూ పెడితే ఓకే, ఒప్పుకుంటా. నువ్వు ఒకేసారి ఎంత పెద్ద బొకేని పెట్టి. శివ, స్టాప్ ఇట్. స్టాప్ ఇట్ శివ. శివ, స్టాప్ ఇట్ ఐ సే. నా బిడ్డను పోగొట్టుకున్నారా? మై వైఫ్ ఆల్మోస్ట్ డైడ్ శివ. నా కుటుంబం మొత్తం ఆపదలో ఉందనుకుంటున్నాను రా. పైగా ఉందిరా, నేను చదువుకున్న వాడ్డే. ఒక భూత వైద్యుడు మంత్రగండం ఇంటికి తీసుకెళ్ళడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఏదో నా ఫ్రెండ్ పోలీసు ఉద్యోగం వెరగబెడుతున్నాడు కదా, వాడి దగ్గరికి వెళితే నా ప్రాబ్లం సాల్వ్ చేస్తారనుకుని వస్తే నువ్వు నవ్వుతున్నావు. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను. ఇటు రారా, ఇటు. సారీరా. రేయ్, ఇదే విషయాన్ని వేరెవరికన్నా చెప్పి చూడు, వాళ్ళు కూడా ఇలాగే నవ్వుతారా? నిజమే అనుకో. రేయ్, సరే కదులే, ఈ విషయాన్ని నాతో చెప్పావు కదా, నేను చూసుకుంటాను. కానీ ఆ సీరియల్ ఎన్నింటికి వస్తున్నాను? 1 గంటకి. అరగంట కూడా ప్రశాంతంగా టీవీ చూడలేరు. ఎవరో వెళ్ళి చూడుకో. అయ్యో, మా ఆయనే. ఏంటిది, లంచ్ కి ఇంటికి వచ్చేటైతే ఫోన్ చేసిరారా? ఇంట్లో ఏం లేదు, వెళ్ళండి. అయిపోయిందా? ఎవరు వచ్చారో చూడు. నమస్తే. సారీ, నేను మిమ్మల్ని చూడలేదు. ముందే చెప్పొచ్చుగా. అత్తయ్య, ఎవరు వచ్చారో నమస్తే చూడండి. ఆంటీ, బాగున్నారా? రా బాబు శివ, ఏంటి మమ్మల్ని అందరినీ మర్చిపోయావా? పాలు పొంగించినప్పుడు కూడా రాలేదు. ఎలా మర్చిపోతానంటే, దొంగ పోలీసు ఆడుకుంటానికి టైం సరిపోట్లా. You're right. అయ్యయ్యో, మిమ్మల్ని సీరియల్ చూసేటప్పుడు వచ్చి డిస్టర్బ్ చేశానా? ఆంటీ, ఇదే మా అమ్మని గానీ డిస్టర్బ్ చేసుంటే ఒక్కటిచ్చేది. మీరు కూర్చొని చూడండి, కూర్చొని ఆంటీ. రే, మనం కూడా ఇక్కడ కూర్చొని చూద్దాం. ఎక్కడ్రా? ఏమండి, బ్రేక్ లో లంచ్ రెడీ చేస్తాను. త్వరగా కూర్చోరా, మాట్లాడకుండా చూడు. సరేరా బాబు. వాచ్ కేర్ఫుల్లీ. తను నా వైఫ్ గాయత్రి, వీడు శ్రీనివాస్, నా క్లోజ్ ఫ్రెండ్. నమస్కారం. 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 చాలా క్లోజ్ అండి. చెప్పారు కదా, చూడు. చూడరా, చూస్తున్నారా? ఏంటమ్మా నువ్వు కూడా? అమ్మా, ఎవరొచ్చారో చూడు. గుర్తున్నాడా వీడు? ఏంటమ్మా, మర్చిపోయారా? ఎలా ఉన్నారు? నేను శ్రీనివాస్. అరే, నువ్వా శ్రీనివాస్? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు బాబు? బాగున్నా. ఒక్క నిమిషం, ఫోనా? చెప్పు రామారావు. ఏంటి నువ్వు అనేది? ఇంట్లోనా? ఎప్పుడు? నేను వెంటనే వస్తున్నా. ఏ హాస్పిటల్? రామారావు, నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చేస్తున్నా. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిందట. అయ్యో, సిలిండర్ పేలిందా?
శివ శివ నాతో రా, నాతో రా, నాతో రారా. శివ నేను చెప్పేది విను ప్లీజ్. ఇంటికి ఫోన్ చేయి, ఇంటికి ఫోన్ చేయి శివ. అయ్యో నేను చెప్పేది వినరా, 5 నిమిషాలు లేట్ అయిన వల్ల ఏం జరిగిందో అది నాకు మాత్రమే తెలుసా. ప్లీజ్ చేస్తున్నాను. ఇంట్లో నుంచి బయటికి రమ్మని చెప్పి నీ వైఫ్ ని. చేస్తున్నాను రా. త్వరగా ఫోన్ చేయరా, కమాన్. సిగ్నల్ లేదు. ఏమాట్లాడుతున్నారా? Oh God, come on, come on. Stupid network. Damn it! Shit! Come on, come on. హలో ఉమా షీజ్ ఆన్ ద రైట్. వెంటనే ఇంట్లో బయటికి రమ్మని చెప్పు. నువ్వేం చేస్తున్నా సరే అదంతా వదిలేసి వచ్చి బయట నిలబడు. నేను 10 నిమిషాల్లో వస్తున్నా. ఏమైంది? మా మళ్ళీ లైన్ కట్ అయిందిరా. God damn it! త్వరగా కాల్ తీరా. శ్రీనివాస్ ఏం కాదు, కంగారు పడదు. అబ్బా కాస్త బయటికి వెళ్ళొస్తాను. ఇప్పుడే వచ్చేస్తాం. ఎక్కడికి పరిగెత్తున్నారు? ఫోన్ చేశాడు. ఎందుకంత అర్జెంట్ గా పారిపోతున్నారు? మోహన్ ప్లీజ్ స్పీడ్ గా పోరు. శ్రీనివాస్ నా మాట విను. రై నువ్వేం కంగారు పడకు. నీ వైఫ్ ఏమై ఉండదు. కాసేపు టెన్షన్ పడకుండా కూర్చో. తనకి ఏమైనా అయితే నేను ఎలా తట్టుకోగలను?